రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బరిలో దిగుతారా అని వెయిట్ చేస్తున్నారు. దాదాపు 14-15 సంవత్సరాలుగా భారత జట్టులో ఇద్దరు పిల్లర్స్గా ఉన్నారు. అలాంటి సీనియర్లు ఇప్పుడు గ్రౌండ్లో కనిపించడం లేదు. టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే బరిలోకి దిగారు. ఆ తర్వాత మళ్లీ బ్లూ జెర్సీ వేసుకోలేదు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్లోనే ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది వన్డేకు మధ్య రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి 224 రోజుల గ్యాప్ వచ్చినట్టే. 2008-9 సీజన్లో అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య విరాట్ కోహ్లీకి 382 రోజుల గ్యాప్ వచ్చింది. 2020-21లోనూ 2 అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య చాలా విశ్రాంతి దొరికింది. మ్యాచ్కు మధ్య 272 రోజుల గ్యాప్ తీసుకున్నాడు. 2016-17 సీజన్లో మ్యాచ్కు మధ్య రోహిత్కు 218 రోజుల విశ్రాంతి దొరికింది. 2020-21లో 341 రోజుల గ్యాప్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఎక్కువ గ్యాప్ రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత లాంగ్ ఫార్మాట్కు గుడ్ బై చెబితే బాగుండేదంటున్నారు. బలమైన ప్రత్యర్థిపై బరిలో దిగుంటే భారత జట్టుకు మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవేమో అని ఫ్యాన్స్ సైతం నమ్ముతున్నారు. ఇప్పటిగా ఆస్ట్రేలియాతో సిరీస్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. బలమైన ప్రత్యర్థిపై సీనియర్లు ఎలా రెచ్చిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి టెస్టులతో పోల్చితే కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో ఇద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విశ్వరూపమే చూపించాడు. సెల్ఫ్లెస్ క్రికెట్తో కట్టిపడేశాడు. బౌలర్ ఎవరైనా తొలి బంతి నుంచే బాదేశాడు. భారత జట్టుకు శుభారంభాలు అందించడమే టార్గెట్గా దూసుకుపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆ టెంపోను కొనసాగించాడు. టీమిండియాలో యాంకర్ రోల్ ప్లే చేశాడు. ఒకరు అగ్రెసివ్ రోల్లో, మరొకరు యాంకర్ రోల్లో భారత జట్టుకు అడ్వాంటేజ్గా నిలిచారు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగిపోయారు. ఇక ఆస్ట్రేలియాలోనూ రోహిత్కు మెరుగైన రికార్డే ఉంది. ఆ గణాంకాలు అక్టోబర్లో హిట్ మ్యాన్కు ఎనర్జీ ఇస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ 30 వన్డేల్లో బరిలోకి దిగాడు. 1328 పరుగులు సాధించాడు. యావరేజ్ 53.12, స్ట్రైక్ రేట్ 90.58. ఇందులో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో రోహిత్కు అత్యధిక స్కోర్ 171 పరుగులు. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఆడిన వన్డేలు 29. కంగారుల గడ్డపై సాధించిన పరుగులు 1327. ఇందులో 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 51.03 యావరేజ్, 89.06 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు.